నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు. బెదిరించి 2 కోట్ల రూపాయలు ఎకరం చేసేదాన్ని 20 లక్షల రూపాయలకి ఆ తెనాలి చౌదరుల చేత రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఈ ఘాట్ రోడ్డు గుర్తుకొచ్చి ఈ రోజున ఆ ఆంజనేయ గారు తెచ్చినటువంటి మొత్తం బిల్లులు చేసుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం. ఇంకా తర్వాత వాటర్ స్కీమ్ చేస్తుడు. వాటర్ స్కీమ్ ఎవరు తెచ్చారండి? నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జయపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 2 స్కీములు తీసుకొచ్చి 34 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చా. అదేవిధంగా యలమందరావు గారు తీసుకొచ్చారు. ఈ రోజున ఆంజనేయులు గారు 159 కోట్ల రూపాయలు తీసుకొస్తే దాన్ని ఇంతవరకు పూర్తి చేయాల. ఆయన చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేశాడు. అన్నిటికి మించి మీకు ఒక నగ్న సత్యాన్ని చెబుతున్నా, ఆయన 6 లక్షల రూపాయల భూముల్ని 8 కిలోమీటర్లు వినుకొండ అవతల ఉన్నటువంటి జాలలపాలెం దగ్గర 5,000 ఇల్లు శాంక్షన్ చేయించుకొని జగనన్న కాలనీ పేరు మీద 18 లక్షలకు అమ్ముకున్నాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ బిజ్జీ దగ్గర కొనుక్కున్నాడు. ఇది వాస్తవా కాదా? ఆ తర్వాత ర్యాలీలు చేసుకుంటారండి. నేను ఎమ్మెల్యే ఉండగా ఈయన ర్యాలీ చేస్తుంటే నేను పక్కదారిని పోయేవాడిని. యలమందరావు గారు ఎమ్మెల్యే ఉండగా ఏదన్నా మేము కనుక ధర్నా చేస్తే ఆయన పక్కన పోయేవాడు. మరి మొన్న ఈయన ఈ తెలుగుదేశం వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకొని జీప్ ముందు కూర్చొని గంగినేని అంజయ్య రైతును తలకాయ పగలగొట్టించినట్టు వాస్తవా కాదా? తర్వాత గలుపూడి నరేంద్ర అని రైతు వడ్లకు రేటు పెంచమన్నాడు. వాడి మీద 307 కేసు పెట్టించి పండగ రోజుల్లో 15 రోజులు జైలు వేయించాడు. ఎన్ని అక్రమ కేసులండి! రైతుల మీద, కూలీల మీద ఎవరు అడ్డం వస్తే వాడు బెదిరియటం, రియల్ ఎస్టేట్ చేసుకోవడం, భూములు లాక్కోవడం, ఇవన్నీ వాస్తవాలా కాదా? అసలు ఆయన మా ఇద్దరు గురించి లంబూజీ మాట్లాడు బాబా పూడి అంటాడు. అదైతే నాకు అర్థం కాదు. ఆ పాట మీకు కూడా చెప్పాలని చెబుతున్నా. సరే, ఏమైతే డిగ్రీ చదువుకున్నాడో, వీళ్ళ పెదనాయన సర్పంచ్, వీళ్ళ చిన్నాయన సర్పంచ్, 7 అన్నదమ్ములు, నాన్నోళ్ళు 100 ఎకరాల రైతులు. నా గురించి కూడా తెలుసుగా. నేను పుట్టే వరకు మా అయ్య సర్పంచ్, తర్వాత నేను సర్పంచ్ చేసిన మేము కూడా 30 ఎకరాల రైతులు. మేమిద్దరం కూడా గౌరవంగా చదువుకొని ఉన్నటువంటి ఈ మధ్య మీకు తెలుసో లేదో బ్రహ్మనాయుడు గారు చెప్పేది ఏంటో తెలుసా? ఆయన సరస్వతీదేవిని కూడా మోసం చేశాడు. 2009-14లో నేను డిగ్రీ చదివానని అఫిడవిట్ ఇచ్చారు. ఈరోజు ఏం చెప్తున్నాడు? నేను ఏలుపుత్రని చెబుతుడు. అరే, ఆయాలు చదువు ఇవ్వాలి, ఏలుపుత్రం ఎందుకైందా అంటే సరస్వతీదేవిని కూడా ఆయన మోసం చేశాడు. అయితే ఇంకో కొత్త విషయం, ఆయన పుణ్యాన్ని ఈ మధ్య కాలంలో నేను కూడా డిగ్రీ సంపాదించా. అయితే నేనైతే కష్టపడి రాసి డిగ్రీ సంపాదించుకున్నా దూర విద్య ద్వారా. ఆంజనేయులు గారి పాపం చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి, నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, నీ డిగ్రీ తీసుకురా, ఆంజనేయులు గారిది నాకు చేసుకొస్తాం. మాట్లాడితే ఆంజనేయులు గారిది ఏదో ఏంటంటే అది లెక్కల పుస్తకం ఏమంటాడు. ఆయన లెక్కల పుస్తకం ఏం తెచ్చేది ఏంది? నేను అడుగుతున్నా, నువ్వు అఫిడవిట్లో వచ్చినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ నువ్వు తీసుకురా. మా సర్టిఫికెట్లు మేము తీసుకొస్తాం. మా అబద్ధం అయితే మేము ఎలక్షన్ ఇచ్చి మానుకుంటాం. నీది అబద్ధం అయితే ఈ రోజు నుంచి నువ్వు చంపలేసుకొని ఎలక్షన్ ఇచ్చి మానుకొని ఇంటికి పోవాలని నేను సవాల్ చేస్తున్నా. దీనికి అంగీకరిస్తారా? రెండోది, ఎందుకంటే మా చరిత్రలు చెప్పేది మేము రైతులు. మరి ఆయన ఏంటండి? తప్పదు, నాకు మాట్లాడాలని లేదు కానీ చెప్పక తప్పదు. లారీ క్లీనరు, తర్వాత లారీ డ్రైవరు, తర్వాత సినిమా డబ్బాలు వేసుకునేవారు, ఆ తర్వాత 6 రూపాయలు ఫైనాన్స్ వడ్డీ, మనీ ఫైనాన్స్ పేరు కూడా చెబుతున్నా. ఆ తర్వాత పాల కేంద్రాలు పెట్టాడు. మన శాతాలు తగ్గించి, నేను కూడా 15 ఏళ్ళు పోసాను, నా శాతాలు తగ్గించి కోట్లు సంపాదించాడు. పోనీ అంతటితోనే తృప్తి పడ్డా? మరి పార్టీలు మారాడు, పక్కన పార్టీ మారిందని చెబుతుడు. నేను పార్టీ మారిన మాట వాస్తవం. ఎందుకు మారా? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి ఒక్కసారి ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చా. తర్వాత ఈ రోజు ఎందుకు మారా? ఈ దుర్మార్గుడు బ్రహ్మనాయుడిని ఓడించాలా, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా, ఆంజనేయులు ఎమ్మెల్యే చేయాలని నేను ఈరోజు పార్టీ మారొచ్చాను. ముందు నేను 3 మారా. నీ సంగతి ఏంది? మొట్టమొదట తెలుగుదేశం కోస్తే పచ్చంగా వస్తుంది అంటాడు. ఆ తర్వాత చిరంజీవి పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ. రేపు రాసుకోండి చెబుతున్నా, అమ్మవారి ముందు ఓడిపోయిన తర్వాత 5వ పార్టీ బీజేపీ. ఇది వాస్తవం.
ఈ వాస్తవాన్ని అంగీకరించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చెప్పేవన్నీ వాస్తవాలండి. రియల్ ఎస్టేట్ చేశారా లేదా? ఎమ్మెల్యేలు అయ్యాక నేను కానీ ఆంజనేయులు కానీ యలమందరావు ఎప్పుడు రియల్ ఎస్టేట్ చేయాల. ఎమ్మెల్యేలు కాకముందు మా ఏదో 10 ఎకరాలు కొనిపెట్టాడు. నేను ఆంజనేయులు గారికి ఒకటే చెబుతున్నా, బ్రహ్మనాయుడు గారు నాకు 1000 ఎకరాలు ఉంది, 6 ఫ్యాక్టరీలు ఉన్నాయని చెబుతున్నాడు. అయ్యా అన్నిటి మీద ఎంక్వైరీ, నేను తప్పు చేస్తే నా వ్యాపారం కానీ నా పొలాల మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయించు, నువ్వే ఎమ్మెల్యే కొంటే ప్రభుత్వం ద్వారా. ఆ తర్వాత ఈ మహానుభావుడి మీద ఎంక్వైరీ అయిపోయా ఆ 1000 ఎకరాల సంగతి కూడా తేలుతాం. ఎంత అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, ఎంత లాక్కు ఉంది, ఎంత దౌర్జన్యం చేసింది, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అసలు నీ వ్యాపారాల సంగతి కూడా బయటకు వస్తాయి. దొండపాడు చెరువుకు నువ్వు పెట్టే ఫీడ్ సంగతి బయటకు వస్తాయి. అయ్యో దొండపాడు అంటే గుర్తుకొచ్చింది, నన్ను పానకాల పాలన ఆయన చదువుతాడు. కొత్త విషయం వచ్చి నాకు గుర్తుకొచ్చింది. నేను ఆంజనేయులు గారంట అక్కడ ఎవరో జేవిఎస్ కంపెనీ కంట తిమ్మాయిపాలెం దాకా ఆ భూములన్నిటినీ మేము కొని పెట్టామంట. మరి 5 ఏళ్ళ నుంచి ఏం పొడుతున్నావు? 5 ఏళ్ళ నుంచి నువ్వే ఎమ్మెల్యే ఉన్నావుగా. ఈ 5 ఏళ్ళు దొండపాడు చెరువు వేసుకుని కృష్ణా జిల్లా వాడి దగ్గర లంచం డబ్బులు తీసుకొని మౌనం ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికల చివరికి ఏం చెబుతున్నాడు? మళ్ళీ బండేస్తాడు వాళ్ళ మీద. ఇప్పుడు కూడా చెబుతున్నా, ఎంక్వైరీ చేయించండి. ఏమైనా పరాధీన భూములున్నా, అసైన్మెంట్ భూములున్నా ఆంజనేయులు గారు ఖచ్చితంగా జేవిఎస్ కంపెనీ కావచ్చు, చంద్రబాబు గారి కావచ్చు, బ్రహ్మనాయుడు గారి కావచ్చు, 1 సెంటు భూమి ఉన్నా తప్పనిసరిగా తీయండి, పేదలకు పంచండి అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అదేవిధంగా సరే ఈ అభివృద్ధి అంతా అబద్ధం అని చెప్పా కదా, అన్ని అబద్ధాలేనండి. ఈ అబద్ధాలు ఆయన మొన్న వాట్సాప్లో ఏం చెప్పాడు విన్నారా? వాట్సాప్ చూసారా? చూసావా లేదా? అరే ఆ బూతులు మా 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైనా మాట్లాడినరా బాబు? ఆ బూతులు మాట్లాడితే మీ పిల్లల్ని మీరు ఏం చేస్తారమ్మా? ఈ పగల కొడతారా లేదా? కొడతారా లేదా? మరి ఏం చేయాలి మనం? రేపు 13వ తారీఖు ఓటు వస్తుంది మనకి. ఓటు అనే బెత్తం తీసుకొని ఒళ్ళు పగలగొట్టి నర్సాపేట పంపించండి. ఇంకోటి చెబుతున్నారు ఆయన, నర్సాపేట పెత్తనం నర్సాపేట పెత్తనం ఆడుందండి. కాశీకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉంటే నేను ఎమ్మెల్యేగా పోయి ఆయన పలకరించి వస్తా. శివప్రసాద్ గారు మంత్రిగా ఉంటే ఆంజనేయులు గారు పోయి పలకరించి వచ్చి 4 గ్రాంటులు తెచ్చుకుంటాం. అసలు 40 ఏళ్ళ నుంచి నువ్వు ఏ ఊర్లో ఉంటున్నావు? ఈ 40 ఏళ్ళ నుంచి నువ్వు ఉంటుంది నర్సాపేటలో. ప్రతిరోజు నర్సాపేట నుంచి వినుకుంటూ రావటం వస్తా.